దేవుని కొరకు ఎవరైతే నిలబడి ఉన్నారో వారి ద్వారా ఈరోజు శిలువ శక్తి అనేక మంది అనుభవిస్తూ ఉన్నారు. అందును బట్టి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. యేసు దేవుడు కాదు అంటానికి ఎక్కడా ఛాన్స్ లేదండి. ఎందుకంటే దేవుని ప్రేమ మానవుని పట్ల ఎంత అమరమైనటువంటిదో అది ఈరోజు ఆయన చూపిన ప్రేమ. ఈరోజు దేవుడు మనకి ఎంతో చక్కని ఆకారాన్ని ఇచ్చాడు, చక్కని పుటకనిచ్చాడు, అందమైనటువంటి వారిగా బ్రతికేటట్లుగా దేవుడు చేశాడు. మనకిచ్చిన ఈ అందం చాలక అందం కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం. బాబు తమ్ముడు ఆఫ్ అండ్ ఆఫ్ ఆఫ్. అర్థమైద్ది. తల్లిని గుర్తుపట్టడం లేదు. కారణం, నువ్వెవరో నాకు తెలియదు, మా అమ్మవు నువ్వు కాదు అని తల్లి బిడ్డ దగ్గరికి వెళ్తూ ఉంటే బిడ్డ మా మమ్మీ కావాలి అని ఏడుస్తున్నాడు. నేనేరా మీ మమ్మీని అని అంటే నువ్వు మమ్మీ కాదు అంటున్నాడు. అందుకని అక్కడ ఒక విషయం రాశారు. ఏమిటంటే, దయచేసి బ్యూటీ పార్లర్ అయినటువంటి వారికి విజ్ఞప్తి ఏమిటి అంటే, మీరు వేసే మేకప్ వారిని గుర్తుపట్టేటట్లుగా వేయండి. అర్థమవుతుందా? వారి తల్లుల్ని బిడ్డలు గుర్తుపట్టేటట్లుగా వేయండి. వాడు మా మమ్మీ కావాలని ఏడుస్తున్నాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్తే చూడండి, మా మమ్మీయే కావాలంటున్నాడు. మమ్మీ వెళ్ళి ఎత్తుకోబోతుంటే చూసారా ఎంత చక్కని రూపాన్ని ఇచ్చినా ఇంకా చాలక ఎన్నో రకాలైనటువంటి రంగులు దిద్దుకుంటాం, హంగులు చేసుకుంటూ ఉంటాం. సామర్థ్యం కొలది ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నేను ఎత్తి పడవట్లేదు, తప్పుగా కాదు, కానీ అంత అందమైనటువంటి రూపాన్ని సృష్టిలో దేవుడు మనిషికి దేవుని పోలికనిచ్చాడు. మరి యేసయ్య ఆయన ఎలాంటి వాడు? చంద్రబింబం అంత చక్కని వాడు, ఏ వంక లేనటువంటి వాడు. ఎంత చక్కని వాళ్ళకైనా ఎక్కడో ఒక చోట లోపం ఉంటుంది. అబ్బా ఇంకొక బెత్తడి ఎత్తుంటేనా అంటారు. అవును కదా? ఎంత బాగున్నా మన ఈ మధ్య బ్లాక్ స్పెట్స్ పెట్టుకున్నారు, అసలు మామూలుగా లేదు ఆ అమ్మాయి చూస్తే. కానీ ఆ స్పెట్స్ తీస్తే ఈ కన్ను లొట్టబోయి ఉంది. చక్కని మనిషి. కొంతమందికి జుట్టు కాడో, ముక్కు కాడో, కన్ను కాడో, చెవి కాడో, నోటు కాడో అంతా బాగుంటుంది. కొంతమందికి ఎంత వెళ్ళిపోతుంది, అంతా బాగుంటుంది. జుట్టు ఏడు ఉండాల్సింది ఏడు ఉంటుంది కొంతమందికి. ఏమండి, ఏదో ఒక వంక. కానీ దేవుడు మనిషిని ఎంత చక్కగా. అయితే యేసుప్రభు వారికి ఎక్కడ వంక లేదు, ఏ వంక వడి వాయ లేదు. అంత చక్కని రూపం. ఈరోజు ఆయన ఎందుకు వికారంగా మార్చబడ్డాడు? చూడ నొల్లని వానిగా మార్చబడ్డాడు, గాయపరచబడిన వాడిగా మార్చబడ్డాడు. ఏ లోపము పాపము లేనివాడు. ఏమండి, ఆయన పాపిగా ఎంచబడ్డాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా మార్చటానికి, దేవుని ప్రేమను ఈ లోకంలో మనకు కనుపరచడానికి వచ్చారు. మరి ఆయన ప్రేమను మనం గుర్తుపట్టలేని వారిగా ఉన్నాం. కానీ దేవుని ప్రేమను మనం గుర్తుపట్టగలిగినట్లుగా ఈరోజు
ఉపమానం లేకుండా యేసయ్య ప్రసంగం చేయలేదు ఎక్కడ. కారణం ఏంటంటే తండ్రి వలె దేవుడు మనల్ని ప్రేమించాడు, తల్లి వలె మనల్ని ఆదరించాడు. అంటే ఈరోజు దరిద్రమైన మనల్ని, ఏమండి, పేదరికంలో ఉన్న మనల్ని, కడుపు నిండుగా అన్నం తినలేనటువంటి, ఆకలి తీర్చలేని పిల్లల కొరకు మన సంపాదన సరిపోనటువంటి మనల్ని, ఈరోజు పిల్లల్ని తల్లిదండ్రులు ఏ విధంగా ప్రేమిస్తారో, ఏ విధంగా తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారో ఆ విధంగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అనే దానికి ఒక మంచి నిదర్శనం ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే తండ్రి చాలా ఆకలితో ఇంటికి వస్తాడు, ఆకలి వేస్తూ ఉంది, నాకు అన్నం పెట్టు అంటాడు. ఏమండి, పిల్లలకి అన్నం పెట్టాను అయిపోయింది అని చెప్పిద్ది. ఉంది బాబు చూడండి, ఏమండి అయిపోయింది అంటే పర్వాలేదులే పిల్లలు తిన్నారుగా అదే సంతోషం చాలు అని చెప్పి చెరో గ్లాసు మంచినీళ్ళు తాగుతారు. మంచినీళ్ళు తాగుతూ ఉన్న సమయంలో గిన్నె కొంచెం డేషా అటు పెట్టబోయేసరికి డేషాలో అన్నం కనపడతా ఉంటుంది. ఆశ్చర్యపోతారు. పిల్లలిద్దరికి అన్నం పెట్టిద్ది, అన్నం లేదు. కానీ అన్నం గిన్నెలో ఉండేసరికి భర్త ఒక ముద్ద, భార్య ఒక ముద్ద తింటా ఉంటే పిల్లలు ఎలా చూస్తారో చూడండి వాళ్ళని. కారణం ఏంటంటే ఈరోజు దేవుడు తన ప్రేమను మన జీవితాల్లో ఎంతగా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మన సర్వస్వం మన పిల్లల కోసం అనుకుంటాం. ఈరోజు పిల్లలకు ఆ విషయం అర్థం కావటం లేదండి, అర్థం కావటం లేదు. కారణం తల్లిదండ్రుల యొక్క ప్రేమ. ఎంత కష్టపడినా 300కు మించి ఎక్కువ రాలేదు. సిలువలో యేసు ప్రభువారు బాగా అలిసిపోయాను, చాలా ఆకలేస్తుంది, త్వరగా అన్నం పెట్టు. అన్నం అయిపోయిందండి, కొంచెమే ఉంటే పిల్లలకు పెట్టేశాను. పోనీలే, పిల్లల కడుపు నిండింది కదా, మన కడుపు మాడినా పర్వాలేదు. గుర్తు చేసుకున్నాడు. తన తల్లిని ఏం చేస్తా ఉన్నాడు, చక్కగా పదండి వెళ్ళి పడుకుందాం. ఉన్నాడు. మాటండి. కారణం ఏమిటనంటే ఆ తల్లిదండ్రులు తింటూ ఉన్నప్పుడు బిడ్డలు సంతోషంగా చూస్తారు. మమ్మీ డాడీ వాళ్ళకి లేకుండా మనకు పెట్టారు, వాళ్ళ ఆకలి మనం చూడాలి అని చెప్పి తినే దానిలో వాళ్ళ అమ్మ చూడకుండా ఏం చేస్తూ ఉన్నారు, చక్కగా వాళ్ళ ప్లేట్లోది చేస్తూ ఉన్నారు. అక్కడికి ఎంత కష్టపడినా 300కు మించి ఎక్కువ రాలేదు. అర్థం చేసుకునే బాగా అలిసిపోయాను, చాలా ఆకలేస్తుంది, త్వరగా అన్నం పెట్టు. అన్నం అయిపోయిందండి, కొంచెమే ఉంటే పిల్లలకు పెట్టేశాను. నివాసం రూపాయి ఖర్చు పెట్టి ఆ బిడ్డ కోసం వెనకేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా, ఒక బస్ స్టాండింగ్ దగ్గరికి సెంటర్కి తీసుకొని వెళ్ళి ఆ పక్కనే ఉంటుంది, ఏమండి, నాన్న ఇప్పుడు నుంచి నువ్వు ఇంటికి రావద్దు నాన్న, ఈ డబ్బులు తీసుకోండి. ఎందుకురా, నేను నీకు అంత భారం అయిపోయానా? నేను నుంచి ఇంట్లో ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఏం ఖర్చురా? 25 ఏళ్ల నుంచి నేను నిన్ను చూసుకున్నాను కదరా. ఏం చూసుకున్నాను నాన్న, 25 ఏళ్ల నుంచి నువ్వు నా కోసం ఏమీ చేయలేదు, డబ్బులు పెట్టలేదు, ఆస్తి పెట్టలేదు, నా బతుకు రోడ్డు పాలు అయిపోయింది నాన్న. ఆ డబ్బులతో నువ్వు ఎక్కడికైనా వెళ్ళి బతుకు నాన్న, మా ఇంటికి మాత్రం రావద్దు. ఎక్కడికి వెళ్తున్నావురా? యాడికి లేదురా, ఏంటో చెప్పు. మీ నాన్న ఎక్కడ ఉన్నారు? ఇంట్లో ఉన్నాడులేరా? నాకే అబద్ధం చెప్తున్నావా? మీ నాన్న ఎక్కడో వదిలేసి వచ్చినావంట, ఇంటికి వెళ్ళి వస్తున్నాను. అవునరా, వదిలేసి వస్తున్నాను రా. అయినా మా నాన్న నా కోసం ఏం చేశాడని, ఆయన వల్ల ఇంట్లో ఖర్చులు ఎక్కువయ్యారా? మీ నాన్న నీకోసం ఏమేమి చేశాడో తెలుసా? 20 ఏళ్ల నుంచి కష్టపడి డబ్బులు సంపాదించి ఒక్కొక్క రూపాయి కూడా మా నాన్న దగ్గర దాచుతున్నాడు. అది నీకోసం. నువ్వు పెద్దోడయ్యాక నీకు ఏ కష్టం రాకూడదని చేస్తున్నాడు తెలుసా? మీలాంటి వాళ్ళకి ఆ డబ్బు నేను అందనివ్వరా, అది మీ చెల్లికో మీ అమ్మకో అందేలా చేస్తాను. వదిలేసావు కాబట్టి ఆయన సంపాదించి దాచిన దానిలో ఏది నీకు చిల్లిగా వచ్చి అందదంటే అప్పుడు తండ్రిని ఎతకడానికి వెళ్తాడు. కానీ తండ్రి అక్కడ కనపడ్డావు, రైల్వే స్టేషన్. కూర్చోండి నాన్న. నాన్న ఇప్పుడు నుంచి నువ్వు ఇంటికి రావద్దు నాన్న. నీ తండ్రిని సన్మానించుము, నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగుతావు అని బైబిల్ సెలవిస్తా ఉంది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా?
చూడండి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో చూడండి. చదువుకోవలసిన వయసులో చదువుకోవాలి, కష్టపడాల్సిన వయసులో కష్టపడాలి, తినాల్సిన వయసులో తినాలి, ఏమండి నిద్రపోవాల్సిన సమయంలో నిద్రపోవాలి, పండుకునేదానికి సమయం, తినేదానికి సమయం, సుఖంగా అనుభవించేదానికి సమయం, సంతోషంగా ఉండేదానికి సమయం ఉంది. ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్న సమయంలో ఒక్కొక్కటి చదువు పట్టదు. ఎందుకంటే మరలా స్కూల్ లైఫ్ ఉండదు కదా, కాలేజీ లైఫ్లోకి ఎంటర్ అవుతూ ఉంటాం కదా. వీళ్ళంతా ఏమైపోతూ ఉంటారు, చక్కగా మరి యూత్ అయిపోతూ ఉన్నారు కదా. హై స్కూల్ లైఫ్ పోయి ఏమంటే కాలేజీ లైఫ్లోకి వెళతాం కాబట్టి హై స్కూల్ స్టాండ్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి చాలామందికి ప్రేమలు, ఏమండి ఇవి ఎక్కడ పెళ్ళి దాకా చాలామందికి పోవండి. పోయినా ఎంత కష్టమో అది అనుభవించే వాళ్ళని అడిగితే మీకు అర్థమైంది. 10th క్లాస్లో చదువుకునే టైంలో చదువుకోకుండా కాలేజీలో వెళ్ళాల్సి ఎవరైనా ప్రపోజల్ తెలియజేస్తే ఆ 2 జళ్ళ చేత ఓకే యాక్సెప్ట్ చదువుకోకపోతే ఏమైతే ఏమండి బండ పనులు తప్పదు, మొద్దు పనులు తప్పదు. ఓపుకున్నంత వరకు, కండబలం ఉన్నంత వరకే మనిషి రెక్కాడితే డొక్కాడాలని బతికినంతకాలం కష్టపడుతూనే ఉండాలి. ఆ తర్వాత ఏముండదు. అందుకే కష్టం విలువ తెలిసిన ప్రతి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఈరోజు, నా బిడ్డలు నాలా కష్టపడకూడదు, నేను కష్టపడ్డా నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, అహర్నిశలు నేను ప్రయాసపడినా వాళ్ళకి నేనేం చేయాలి, జీవితాన్ని ఇవ్వాలి అని చెప్పి ఈరోజు దేవుడు తన ప్రేమను మన జీవితంలో ఏం చేస్తూ ఉన్నారు, వెల్లడి చేస్తూ ఉన్నాడు, వెల్లడి చేస్తూ ఉన్నాడు. తండ్రి వలె మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు, తల్లి వలె మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మరి ఆ ప్రేమను మనం అనుభవించినట్లుగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మన బ్రతుకులో వ్యవహరిస్తూ ఉన్నాడు. ఏమండి దేవుని సన్నిధిలో. అందుకే మనం గ్రహించాలి, కులంతో పని లేదు, మతంతో పని లేదు, వర్గంతో పని లేదు, ప్రాంతంతో ఆయనకు సంబంధము లేదు. కష్టంలో ఉన్న ఏ వ్యక్తినైనా మరొక వ్యక్తిని ఏమండి కులపోడుకు దెబ్బ తగిలితే కులపోళ్ళే చూడమని కాదు. అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉందో చూడండి. ఒక పక్షి వచ్చి ఒక చేపని ఏ విధంగా కాపాడుతూ ఉందో, ఏమండి అది ఒక శ్లోకం ఉంది. వేదాలలో ఉన్న నీతిని ఈరోజు మనము బైబిల్లో వ్రాయబడినటువంటివి పోల్చుకోగలిగినట్లుగా బైబిల్లో ఉన్న ప్రతిదీ వేదంలో చూస్తూ ఉన్నాం. అయితే ఏది మొదట వ్రాయబడిందో, ఏది ఏమని ఎన్ని సంవత్సరాల క్రితం పురాతన కాలపు గ్రంథముగా ఏది ఈరోజు ఏమని ప్రతిదీ జనరేషన్ మారే కొద్దీ, టెక్నాలజీ మారే కొద్దీ, సంవత్సరాలు, తరం, యుగం మారే కొద్దీ ఒక్కొక్కటి ఫామ్లోకి వస్తూ ఉండేది, ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ ముద్రించబడినది మొదలుకొని ఆనాడు మొదలుకొని ఈనాడు వరకు అధికమైన సంఖ్యలో అమ్ముడుపోతూ ఉన్న పుస్తకం పరిశుద్ధ గ్రంథం. కొట్టు కట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఈరోజు మనము ఒక వ్యక్తిని, సాటి మనిషిని ప్రేమించగలిగిన వారిగా ఉండాలి. మనం సుఖపడిందే సుఖం కాదండి, మనం బ్రతికింది బ్రతుకు కాదు, మన కొరకు మనమేమి సంపాదించుకున్నామన్నది కాదు. కానీ దేవుని కొరకు ఎంతమందిని సంపాదించాం. ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని కాపాడాలి. ఏమండి ఏ వర్గానికి ఆ వర్గం కాదండి, అన్ని జనుల్లో ఉన్నటువంటి రక్షణ లేని ఇబ్బందులలో, బాధల్లో, ఏమండి బలహీనతల్లో ఉన్నటువంటి వారు అక్కడే ఉంది. ఏమండి వేర్ ఆర్ యు రాజా, కిట్టన్న దగ్గరికి రా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాను కదా ఏం చేస్తా ఉంది. ఫస్ట్ ఉంటుంది చూడు షారోన్ హోమ్లో,
పక్షి ఏం చేస్తూ ఉంది? ఓపెన్ చేయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు గ్రహించాల్సినటువంటి సత్యాన్ని మీరు ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళకూడదు, గ్రహించకుండా వెళ్ళకూడదు. గ్రహించావా, దాన్ని నీవు గుర్తుంచుకోగలిగిన వ్యక్తివిగా ఉండాలి. సాటి మనిషి అండి, సాటి మనిషి, డబ్బులుండోళ్ళైనా లేనోళ్ళైనా, ఏమండి, నల్లగొన్నా తెల్లగొన్నా ఎర్రగొన్నా ఎత్తుగున్నా పొట్టిగున్నా అందహీనంగా ఉన్నా అందముగా ఉన్న అందరిలో ఉన్న ఆత్మ యేసయ్య పెట్టిన ఊపిరి. కొట్టు చప్పట్లు గట్టిగా. శ్వాస ఉన్నంత వరకు శ్వాసించే ప్రతి మనిషికి నీవు సత్యాన్ని తెలియచేయాలి. ఎందుకంటే సత్యాన్ని అడ్డగించే మనుషుల మీద దేవుని కోపము రగులుబోతున్నట్ట. సత్యాన్ని అసత్యంగా మార్చేటువంటి మనుషుల మీద దేవుని కోపము రగులు కొనబోచు ఉందట. కాబట్టి దేవుని ప్రేమను గూర్చి, ఎందుకంటే ఈరోజు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో చక్కని మాటను ఉంది చూడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదుగుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. కొట్టు, గట్టి కొట్టు. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను. యూదులకేమో సూచక క్రియలు కావాలి, జ్ఞానులేమో జ్ఞానమును వెదుగుచున్నారు. ఈ రెంటిని దేవుడు ఏం చేస్తాడట? నాశనం చేస్తాడట. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను. శాశ్వతమైన నివారణ జ్ఞానులు కనుక్కుంటున్నారా? ఏమండి, అహర్నిశలు సైంటిస్టులు ఏమండి జ్ఞానాన్ని వెతుకుతున్నారు. ప్రతి రాయిని, పొట్టని, ఆకుని, చెట్టుని దేన్ని వదలరు, ఏం కనిపెడదామా అని. శాశ్వతమైన నివారణ షుగర్కు ఉందా, బీపీకి ఉందా, క్యాన్సర్కి ఉందా, ఏమండి ఉందా, కరోనాకు ఉందా చెప్పండి, మలేరియాకు ఉందా చెప్పండి, ఉందా? టీకాలు వేయాలా, వ్యాక్సిన్లు పడాలా, ఏమండి వ్యాక్సిన్ లేకపోతే మనిషి ప్రమాదపు స్థితిలో వెళ్ళిపోతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చున్నా, ఏమండి ఎంతో ఖరీదైన వ్యాక్సిన్, ఖరీదైన బిడ్డని పుట్టేటప్పుడు పేదోడు గొప్పోడు అంతా ఒకే రకంగా పుడతారండి. పెంచేదానికి మా బిడ్డకి ఏమీ లేకుండా ఉండాలనుకొని వ్యాక్సిన్లు లక్షల రూపాయల ఖర్చుతో తెచ్చి ఏమండి వాడిన వాళ్ళు ఉన్నారు. ప్రమాదపు అంచుల్లోనికి వెళ్ళిన వారు కూడా ఉన్నారు. ప్రియులారా, ఆలోచించండి. జ్ఞాని ఏమైను, ఈ లోకపు ఏమని తర్కవాది, శాస్త్రి ఏమైను. వీళ్ళకి లేచిన దగ్గర నుంచి సూచక క్రియలు కావాలా, ఏమండి అంటే సూచక క్రియలు దేవుడు చేశాడు. తన సొంత ఊరిలో నీటిని ద్రాక్షారసముగా చేశాడు. మరలా వాళ్ళు సూచక క్రియలు, అద్భుతాలు అడిగే రకంగానే ఉండారు. కానీ ఈయనెవరు? వడ్లవాని యేసేపు మరియల కుమారుడు కాదా? జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటే, ఉపదేశాన్ని తెలియచేస్తూ ఉంటే, వేదాలలో దాగి ఉన్న అర్థాన్ని బోధిస్తూ ఉంటే ఏమంటున్నారు వాళ్ళు? దేవుణ్ణి మహిమపరచటలా, దేవునిని మహిమపరచటలేదు. దేవుణ్ణి వెంబడించకపోగా ఈయన సామాన్యుడే కదా, మనిషే కదా. నిజమే, మనిషే, సామాన్యుడే. ఇతనికి ఎక్కడిది ఎంతటి జ్ఞానం? ఆలోచించాలిగా. ఎవరి దగ్గరైనా నేర్చుకున్నాడా? ఎవరి దగ్గరైనా విచారించాడా? లేదే. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులకి
వయసు వచ్చేంతవరకు పరిచర్య చేశాడు. జ్ఞానం లేకపోతే ఏమండి వినరని, సమయం వచ్చినప్పుడు సమాజ మందిరాల్లో బోధిస్తూనే ఉన్నాడు. అయితే ఎప్పుడైతే సంపూర్ణ పురుషుడు 30 సంవత్సరాలు వస్తేనే మనిషి కొంచెం ఆలోచించగలుగుతారు. వయసులో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉండవు. కాబట్టి సంపూర్ణ పురుషుడు 30 సంవత్సరాల వయసు అంతవరకు ఆగి సంపూర్ణమైన దేవుని యొక్క ప్రత్యక్షతను కనుపరుచినట్లుగా 33.5 సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాలు ఆయన తను సంచరించని స్థలం అంటూ ఏది లేదంట. కొట్టు చప్పట్లు గట్టిగా. తన ఎదుట ఉంచబడిన చుట్టుప్రక్కల ప్రదేశాలు, దేశం మొత్తం కూడా ఆయన ఏం చేశారు? సువార్తని ప్రకటించారు. దేవుని ప్రేమను ఏమండి చూపించారు. వెళ్ళిన ప్రతి చోట రోగిని బాగు చేశాడు. ప్రతి పాపములో ఉన్న వ్యక్తిని గద్దించినప్పుడు, ప్రతి పాపిని ప్రేమించినప్పుడు ఆ పాపమును మనుషుడు అసహించుకునేటట్లుగా దేవుడు చేశాడు. 2 చేతులెత్తి చప్పట్లు కొట్టి గట్టిగా దేవుణ్ణి మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆ సువార్తకు నేనేమయ్యానంటాడు తెలుసా? పరిచారకుడు నైతిని అంటాడు. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు 15వ అధ్యాయం 15వ వచనం, అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధర్మము కలిగి సంక్షేమముగా మీకు వ్రాయిచున్నాను. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఏలయనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికి ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను సంపూర్ణముగా ప్రకటించుచున్నాను. నేనైతే మరి ఒక పునాది మీద కట్టబడు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియచేయబడలేదో వారు చూతురని, వినిన వారు గ్రహింతురనియో నేను వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్త ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలాగూ ప్రకటించి తిని. కొట్టు గట్టి కొట్టు. ఏమండి, సిలువ జీవితంలో ఎంత విలువ తెచ్చిందో తెలుసుకొని ఈ మతం ఆ మతం, ఈ జాతి ఆ జాతి, ఈ దేశం ఆ దేశం అని లేదు. ఆపదలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మరొక వ్యక్తికి ప్రాణం పోయాలా, జీవం పోయాలా అని చెప్పి అడ్రస్ మార్చాలా అని చెప్పి దేవుని సన్నిధిలోనట యేసుప్రభువారు ఆయన చేసిన సిలువ యాగము ద్వారా ఏమని నశించుచున్న వారికి దేవుని ఏమని వెర్రితనం, నశించే వారికి క్రీస్తుని గూర్చిన సువార్త వెర్రితనం, రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి. మరి రక్షణ దేవుని స్వరాన్ని విని, శబ్దాన్ని విని ఏమండి దేవుని సన్నిధిని ఏం చేశాడు? ఆయన శక్తిని పొందుకున్నాడు. ఆ శక్తి ఏం చేస్తూ ఉంది? అన్యజనులు అను అర్పణ ద్వారా సువార్త వ్యాపకము చెందినట్లుగా యేసుక్రీస్తుకి ఏమయ్యాడట? పౌలు గారు పరిచారకుడు అయ్యాడట. ఈ లోకంలో ఇంకా నాకేది అతిశయం లేదు. పౌలుకు అతిశయించుటకు ఎన్నో ఉన్నాయి, కానీ నేను అతిశయించట్లేదు. ఎందుకో తెలుసా? ఆయనే నా అతిశయం. ఈరోజు యేసయ్యని కలిగి ఉన్నందుకు ఎంతమంది అతిశయంగా ఎంచుకుంటారు చెప్పండి? చేతులు ఎత్తండి. యేసయ్యని నేను తెలుసుకున్నందువలన అదే నాకు అతిశయం అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇది చాలు సిస్టర్ అనండి, ఇది చాలు బ్రదర్. నిజంగా అంటే మీ సంతోషాన్ని వ్యక్తపరచండి. ప్రైజ్లా ఇది చాలులే, ఇది చాలులే అనమాక, ఇది చాలు మన జీవితానికి. ఏ జనమునకును లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడండి.
యేసయ్య ప్రేమను ప్రకటించడానికి. ఎందుకో తెలుసా? ఎక్కడెక్కడ సువార్త లేదో అక్కడికి వెళ్ళి యేసయ్య ప్రేమను ప్రకటించడానికి సువార్తకు నేనేమయ్యాను? పరిచారకుడయ్యాను. వేరొక పునాది మీద నేను కట్టబడటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ప్రవక్తలను అపోస్తులను వేసిన పునాది ఉంది, దాని మీద నేను కట్టబడటానికి ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో, ఎందుకంటే ఈరోజు దైవజనులు ఎంతోమంది హతసాక్షులయ్యారని, యేసు ప్రభు సిలువను శక్తిగా ఎంచుకుని వారు, రక్షణ పొందినవారు, సిలువ సువార్త కొరకు ఎంతోమందిని దేవుని రాజ్యానికి వారసులుగా చేయుట కొరకు, ఎంతోమందిని దేవుని కొరకు పట్టేదానికి, ఏమండి మనుషులను పట్టే జాలర్లు అంటే తెలివి కలిగిన వారు, వాళ్ళు ఎక్కడ వేయాలో తెలియకపోతే ఏమైంది? వేయగలరా? లేదంట. ఒకరోజు కొడుకు చేపలకి వెళ్ళి తీసుకొచ్చి వండి పెడితే, నాన్న ఇవాళ చూసుకో నేను ఏం చేపలు పట్టాను అంటే, ఏందిరా నువ్వు పట్టిన చేపలు? ఇవి కాదురా, ఇది కాదురా అసలైన చేప అంటే. ఏంటి నాన్న నువ్వు నన్ను ఎప్పుడు మెచ్చుకోవా? నేను ఎంత కష్టపడి వలేసి పట్టుకొస్తే, సముద్రంలోనికి వెళ్ళి నేను చేపలు పట్టుకొస్తే నన్నేంటి నువ్వు ఎంతగా చులకనగా చూస్తున్నావు? మీ ఆయనకి ఎప్పుడు మెచ్చుకొని రాదు అని వాళ్ళ అమ్మతో అంటున్నాడట నాన్న గురించి. సర్రా నాతో రా అని చెప్పి తీసుకొని వెళ్ళాడంటండి. సముద్రపు మధ్యలోనికి వెళ్ళాడట. ఒక పెద్ద మంట వచ్చేటట్టు కిరోసిన్ పోసి మంట పెట్టేసరికి ఒక పెద్ద చేప పైకి వచ్చేసిందట. ఇంకా తిప్పు వెనక్కి అన్నాడట. తిప్పటం సముద్రం ఒడ్డుకొచ్చి పడ్డారంటండి. వీళ్ళని ఆ వెలుగుని ఆ మంటను చూసిన చేప వచ్చి సముద్రంలో నుంచి ఏకదమ్మున ఫాస్ట్ వీళ్ళను పట్టుకోవటానికంట ఆ స్పీడ్ వచ్చి బందరు సముద్రం ఒడ్డును పడిందంట, లోపలికి వెళ్ళకుండా కొట్టుగట్టుగా. తెలుసా? 4 రోజులు ఎంతో కాలం తిన్నారట. ఈ రోజుకి ఒక ట్రైన్ వెళ్ళే దగ్గర బందరికి ద్వారం దగ్గర ఆ చేప కన్నుని ఇదిరా వలయటం అంటే, ఇదిరా చేపను పట్టడం అంటే అని తండ్రి కొడుక్కి చెప్పాడంట. ఊరు అవాక్కైపోయారట. కారణం ఏంటంటే, మనము పాత కోసేటప్పుడైనా చదివేటప్పుడైనా ఏమండి పుస్తకం పట్టుకునే విధానం తెలియాలి. వంట చేసేటప్పుడు గంట పట్టుకునే విధానం తెలియాలి. ఏమండి మట్టి పనికి వెళ్తే పారేసే విధానం, తట్టేసే విధానం, ఎత్తే విధానము తెలియాలి. కోతకి వెళ్ళామంటే కొడవలు పట్టుకునే విధానం తెలియాలి. బైబిల్ పట్టుకున్నామంటే దాన్ని ప్రకటించే విధానము తెలిసి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మన జీవితం మెలకువ అనేటువంటిది చాలా అవసరం అండి, అవసరం. ఎందుకో తెలుసా? దీన్ని కొరకంట. అందుకే కైన్ అంటారు, దీని గురించి చెప్పేవారు ఎంతోమంది ఉన్నారట. యేసయ్యను గురించి ఈరోజు చరిత్రలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే యేసయ్యతో మాట్లాడేవాళ్ళు లేరంటండి. ఈరోజు నువ్వు యేసయ్యను గురించి చెప్పాలా? యేసయ్యను గురించి యేసయ్యతో మాట్లాడాల. కొట్టు చప్పట్లు గట్టిగా కొట్టు. ఎందుకంటే వేరొక పునాది మీద కాదు. ఈరోజు తెలియక వాక్యం విలువ, సేవ విలువ, సంఘం విలువ, దైవజనుని విలువ తెలియక 4 మాటలు వస్తే చాలు. ఏమండి 4 మాటలు వస్తే మందిరం పెట్టేస్తానంటారు. 4 మాటలు వస్తే చాలు సంఘం కట్టేస్తామంటారు. 10 మంది మన మాట వింటే చాలు ఆ 10 మందిని ఏమండి అక్కడ పునాది వేసేసేయచ్చు. ఏ పునాది? యేసయ్య వేసిన పునాది కాదు అది. యేసయ్య వేసిన పునాది ఏంటంటే, లోకములో ఏదైతే తెలివిగా ఘనముగా ఎంచబడినటువంటి ఆ తెలివితేటలు నీకు ఏవైతే ఉన్నాయో, జ్ఞానం ఏదైతే ఉందో, సంపాదించే లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆత్మల సంపాదన కోసం ఉపయోగించాలి. కొట్టు చేపట్ల గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే చేపలు పట్టే జాలర్లుగా కాదురా, మనుషులు పట్టే జాలరులుగా మిమ్మల్ని చేస్తా. వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయండి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, ఇళ్ళున్నాయి. అయినా వారు సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యని
వెంబడించారు. అంత మాత్రమే కాదు, యేసయ్య కొరకు ప్రాణాలు అర్పించేటట్లుగా ఏర్పరచబడిన ప్రతి ఒక్క దైవజనుడట వారు దేవుని కొరకు ఏమయ్యారంటే హతసాక్షులయ్యారంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. నిజమండి, పౌలు గారు తన సువార్త సంపూర్ణమైన తర్వాత యేసయ్య వెళ్ళిన ప్రతి స్థలాల్లో యేసయ్య ఎలా సువార్త చేశారు. ఇప్పుడు పౌలు గారి గురించి చదివించా కదా, ఏ స్థలములో కూడా సువార్త ప్రకటించకుండా లేడట. ప్రతి జనములోనికి వెళ్ళి ఆయన సువార్తనే ప్రకటించాడంటండి. ప్రకటించాడు. ఎందుకంటే అన్ని కులాల్లో, మతాల్లో, ఆచారాల్లో, దేశాల్లో ఉన్నవారికి ఈరోజు రక్షణ కల్పించాలి. యేసయ్య ఇచ్చిన రక్షణ ఏ మనుషుని ద్వారా లేదండి, లేదు ప్రియులారా. అందుకే పౌలు గారు యేసు ప్రభువారు సిలువలో పడిన శ్రమలలోనట మిగిలిన వాటిని నేను అనుభవిస్తున్నాను నా దేవుని కొరకు. మరి నువ్వేం పడుతున్నావు ఈరోజు? చిన్న చిన్న వాటికే చిన్నబుచ్చుకుంటావు, అలుగుతావు. ఏమండి? అలుగుతావు, ఏడుస్తావు, ఉపవాసం అంటావు. ఏది అలుగుడు ఉపవాసం? ఇడిగా ఉండమంటే ఉండవు. దేవుని కొరకు ఉపవాసం అంటే యేసయ్య కొరకు అని కాదు అర్థం. అక్కడ అర్థం చేసుకునే దానిలో ఉంటుంది. ఉపవాసం ఎందుకు ఉండాలంటే దేవుని రాజ్యం కొరకు అనేకుల్ని సంపాదించే దానికోసం పాపంలో, త్రాగుడులో, జోదములో, ఏమండి వ్యభిచారములో, నరహత్యలో ఉన్నటువంటి వారిని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగేదానికోసం ఉపవాసం ఉండాలా. ఉపవాసం ఉండాలి తెలుసా దేవుని సన్నిధిలో. ఎందుకో తెలుసా, ఒక ఆమె ఏం చేస్తూ ఉంది, సోది చెప్పేదానికి ఒక అమ్మాయిని, దురాత్మను పట్టిన ఒక అమ్మాయిని డబ్బు సంపాదన కొరకు ఏం చేస్తూ ఉంది, వచ్చిన వాళ్ళందరికీ దాన్ని ఇష్టం వచ్చినట్టు చెబుతుంది. సైతాన్ ఏం చెప్పిద్ది, ఇష్టం వచ్చినట్టు తాగమంటది. అమ్మ నన్ను తాగమన్నావా అని చెప్పి డబ్బులు ఇచ్చేస్తూ ఉంది. తిరగమంటుంది, ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకోమని. వాళ్ళకి వయసు లేదు, ఏమండి వయసు లేదు, పద్ధతులు లేవు. ఇష్టం వచ్చినట్లుగా సైతాను ప్రేరణ చేత దెయ్యము వల్లిస్తూ ఉన్నా, ఏమండి ఆ మాటలకి మనుషులు ఏం చేస్తున్నారు, డబ్బు తెచ్చిస్తున్నారు, సొమ్ము చేసుకుంటుంది. కానీ పుతోనని ఆ దెయ్యం పట్టినటువంటి ఆ అమ్మాయి పౌలు గారు ఆ మార్గము గుండా వస్తే ఒక మాట అంటూ ఉందంట. చూడండి, ఆయన అధ్యాయం ఉండు ఒక్క నిమిషం. 16వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథము 17వ వచనం. ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పిన. కొట్టు, గట్టి కొట్టు. దెయ్యం పట్టిన అమ్మాయి ఏం చెబుతుంది, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురము చేయుచున్నారు. చూడండి, అంటే దెయ్యము ఇతన్ని గుర్తుపట్టగలిగినట్లుగా, మనుషులేమో ఈమెను వంచన చేసి ఆమె వలన లాభం పొందుతున్నారు. దేవుడేమో ఆ మనుషులో ఉన్న దెయ్యాన్ని పోగొట్టి దేవుని సేవకుల ద్వారా ఆ అమ్మాయి మనిషిగా బ్రతికేటట్లు చేస్తూ ఉన్నారు. పౌలు గారు ఏమనలా, పలుమార్లు ఈయన వెళ్తూ ఉన్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు ఆయన గురించి చెప్తుంది. అందరికేమో ఇష్టం వచ్చినట్టు చెప్తుంది. దెయ్యం కదా, మంచి చెప్పిద్దా. అందుకే కొంతమంది ఈ దెయ్యాలు ఎల్లగొట్టే వాళ్ళకి ఈ కొన్ని ఏంటంటే ఎదుటోళ్ళు వీళ్ళు కూడా ఇడిగా నమ్మరు. బ్రతుకు మార్చుకో, ఆలోచనలు మార్చుకో, ప్రవర్తన మార్చుకో, తలంపులు. ఏంది ఎంత సామాన్యమా? పోగానే చేతిలో తాయితీ పెట్టాలా, తల మీద నూనె పోయాలా, ఏదో ఒకటి. అక్కడైతే అంతరం ఇవ్వాలా, ఇక్కడైతే మంత్రం చెప్పాలా, జపం. ఏమండి ఏసునామలు. కొంతమంది దెయ్యం పట్టిన, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎటు నుంచి వచ్చావు, నీ పేరేంది చెప్పు. సైతానికి పెద్ద బిరుదుంది, అబద్ధము నాకు జనకుడు. వాడు అబద్ధికుడు. నిజం చెబుతాడా? నిజం చెబుతాడా? అందుకే కదా సొమ్ము ఒక చోట, ఏమండి అనుమానం ఒక చోట. చాలామంది దగ్గరికి వెళ్ళి మా చేయిను పోయింది అక్కడ ఉందంటే ఆ ఎదురింట్లోనే అంటారు. తీసుకుందాం పక్కింటి వాళ్ళు.
కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళే తీసుకుంటారు, కానీ ఎదిరింటి వాళ్ళ మీద చెబుతారు. వాళ్ళకి ఏం తెలియదు పాపం. ఇక వీళ్ళు చూసి చూసి సూటి పోటీ మాటలు, నేను ఆడికి వెళ్ళొచ్చా, నాకు చెప్పారు ఎవరో తీశారని, మర్యాదగా తెచ్చిస్తే బాగుండు, ఇయ్యలేదనుకో వాళ్ళ సంగతి తేలుస్తా అంటారు. వాళ్ళకి ఇంకా కోపం వచ్చి కొట్టుకోవటమే జరిగేది కదా. అందుకని చాలామంది చీపురితో కొడతారు, సెంటర్ కోలతో కొడతా ఉంటారు. ఎందుకంటే సెంటర్ కోలతో కొడితే దెయ్యాలు పోతాయా? కొంతమంది మా దగ్గరికి వచ్చేటప్పుడే జుట్టుముడేస్తారు. ఆడ దెయ్యం బయటపడి ఏడకొస్తే పోయిద్దంట, జుట్టుముడేస్తే దెయ్యం ఉంటుందంట. ఏంది జుట్టుముడేశారంటే దెయ్యం పోవటానికి అంటారు. దెయ్యం ముడేయటానికి జుట్లు అవసరంలా, సెంటర్ కోల అవసరంలా. అసలు అడగాల్సిన పనిలే. వాడికి అప్పుడు దాకా పడిన బాధే మీరు ఎక్కువ దెయ్యపు శాస్త్రులతో. ఇంకా వాడికి రెస్పెక్ట్ ఏంటి? బ్రదర్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరిలో నుంచి వచ్చావు, ఎటు నుంచి వచ్చావమ్మా, నువ్వు బ్రదర్వా సిస్టర్వా, ఎంకమ్మవా పొల్లమ్మవా? ఏ ఎంకమ్మ పొల్లమ్మలతో మనకు అవసరంలా. పట్టింది దెయ్యం, ఉంది దురాత్మ, ఏ స్నానంలో పో అంటే చాలు మనం నిలబడితే దెయ్యం పడిపోవాలి. కొట్టు చాపట్లు గట్టి కొట్టు. హల్లెలూయా. ఎందుకంటే చిత్ర విచిత్రమైనవి ఈ రాకడ దినాల్లో జరుగుతాయి. వాటికే మనుషులు అట్రాక్ట్ అవుతున్నారు. ఏమండి? ఎందుకంటే యేసయ్య శిలువ మనిషిని పాపము నుంచి విడిపించటానికండి. బంధకాల్లో ఉన్న వారిని విడిపించి యేసే దేవుడని చెప్పేదానికి నిదర్శనం. కాబట్టి యేసు ప్రభు వారు పడిన శ్రమలలో మిగిలి ఉన్న వాటిని పౌలు పడ్డారు. అందుకనే యేసు ప్రభు వారు నిలువుగా సిలువ వేస్తే, సిలువ వేయటానికి యెరూషలేముకి పౌలుని తీసుకెళ్తే పౌలు గారితో నేను ఎలా సిలువ వేయమంటే ఈయన అంటాడు, ఆయన మరణం ఆయన కోరుకున్నాడు. కొట్టు చప్పట్లు గట్టు. ఏమన్నాడు తెలుసా? నన్ను ఉండపలంగా సిలువ వేయటానికి నేను అర్హుడిని కాదు, కానీ ఏమంటున్నాడు తెలుసా? నన్ను చిరఛేదనం చేయమంటాడు. సిలువను కోరుకున్నాడు, మరణాన్ని కోరుకున్నారు, మరణాన్ని కోరుకున్నారండి. ఈరోజు మరణం అంటే భయపడిపోతూ ఉన్నాం. మనిషి విలువ, మరణం విలువ తెలుసుకున్నప్పుడు, బ్రతికున్నప్పుడు ఎదుటి మనిషికి సువార్తనే నవ్యలా చెప్పింది కదా, చాలా మక్కువ, అందరి కోసం ప్రార్థన చేసేది. మాట వినలేదని వదిలేసింది, కానీ ప్రార్థన చేసింది. తన మనసులో ఒకవేళ యేసయ్యను చేర్చుకుంటే కృప, రక్షణ పొందుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతకాలం బ్రతికామన్నది కాదు, కానీ బ్రతికున్నంత కాలంలో దేవుని చిత్తాన్ని మనం చేయాలి. ఆయన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడాలి. ఆయన కలలు సాకారం కావాలి. ఆయన దప్పిక తీర్చేవారిగా ఉండాలి. మనకు అప్పగించబడిన పనిని యేసు ప్రభు వారు సమాప్తమైందని చెప్పినట్లుగా మనము సమాప్తమైందని చెప్పగలగాలి. ప్రతి సందర్భంలో, ప్రతి కష్టంలో నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చును గాక అని తలవంచగలగాలి. ఏమండి? దేవుని సన్నిధిలో మనకున్నటువంటి బాధ్యతలను మనం నెరవేర్తిస్తూ, ప్రభా నీ పనిని నేను ముగించాను, నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను అని చెప్పగలిగిన నాడే మనం శభాష అనిపించుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఉన్నతమైన దేవుని ఆశీర్వాదాన్ని మనము అనుభవించినట్లుగా సువార్త వ్యాప్తి కొరకై, సువార్త ప్రకటన కొరకై నడుం కట్టుకొనిన వారమై, కలిమిలో, లేమిలో, కష్టంలో, బాధలో, ఇబ్బందిలో కూడా దేవుని కొరకు నిలబడగలిగిన వారే ఈరోజు రక్షణ పొందిన వీరులు ఎవరు, శూరులు ఎవరు అనంటే, ఏ పరిస్థితిలోనైనా దేవుని కొరకు నిలబడగలిగిన వారే. ఎందుకంటే బ్రతుకున్నంతకాలం బాధలు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. మన కొరకు వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు, రూపము లేనివానిగా మార్చబడ్డాడు, చిత్రవద అనుభవించాడు, శిక్షను అనుభవించాడు. ఆయన పొందిన దెబ్బల వలన మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులు, మరి వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో యేసయ్య ప్రేమ మన జీవితాల్లో ఉన్నతమైనటువంటి విమోచన మనకు కలగాలని, అందుకనే ఆయన ప్రేమను మనము అనుభవించాలి. ఆ ప్రేమ కొరకు మనము బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నేను అతిశయిస్తున్నాను అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 31వ వచనం, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడి ఉన్నది.
నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ద్వారా మనకేమిస్తున్నాడంటే జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. ఈరోజు రక్షణ పొందకుండా ఉన్నావంటే యేసయ్య సిలువకు విలువ ఇచ్చిన వాడివి, విలువ ఇచ్చిన దానివి కాదు. రక్షణ పొంది ఇంకా తిక్కలతనంగా ఉండావా? నీలో ఏమి లేదు, జ్ఞానం లేదు. రక్షణ పొంది ఇంకా నష్టపోతున్నావా? నీలో ఏమి లేదు, యేసయ్య సిలువ శక్తి లేదు. సిలువ శక్తి ఎప్పుడంటే నశించిన వారికి వెర్రితనమండి, రక్షించబడుచున్న వారికి శక్తి. ఏమిటా శక్తి? జ్ఞానము. ఏమిటా శక్తి? వివేచన. ఏమిటా శక్తి? నీతి. ఏమిటా శక్తి? పరిశుద్ధత. మరి దేవుడు వలన మనకు కలిగిన పరిశుద్ధతను మనం పోగొట్టుకోకూడదు. ఏమండి? నీతిని పోగొట్టుకోకూడదు. చేతులు జోడించే ఈ మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే సందర్భంగా మీకు తెలియచేస్తూ ఉన్న మాట ఏమిటనంటే, సిలువ ద్వారా దేవుడు మనకిచ్చిన విలువను కలిగిన వారే ఈ భూమి మీద దేవుడు మనకిచ్చినటువంటి, ఏమండి అక్కడ రాయబడింది కదా, జ్ఞానం కలిగి బ్రతకాలండి. జ్ఞానము కలిగి బ్రతకాలి, వివేచన కలిగి బ్రతకాలి. పరిశుద్ధతను మనము పోగొట్టుకోకూడదు. విమోచనము అంటే వీటన్నిటి నుంచి లోకములో మనము విమోచించబడిన వారమై విడుదల పొందినటువంటి ఒక వ్యక్తి ప్రభువుకు సాక్షిగా బ్రతకాలి. పౌలు ఏ విధంగా దేవుని ప్రేమను ప్రకటించారో, ఈరోజు రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఏ విధంగా బ్రతికారో, దెయ్యములు సైతము దేవుని దాసులను గుర్తుపట్టినప్పుడు ఈరోజు యాజకులు అయినటువంటి వారిని, సువార్థికులైన వారు, దేవుని సేవకుల్ని గుర్తుపట్టగలిగిన వారిగా రెస్పెక్ట్ అనేటువంటిది మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు ఆశీర్వాదకరంగా బ్రతుకుతాం. మన మధ్యలో బుడంపాడులో సేవ చేస్తున్న దేవుని అన్న ఒక షార్ట్ మెసేజ్ పెట్టాడు. ఎందుకో తెలుసా? ఎవడైనా దేవుని సేవకుల జోలికొచ్చి దేవుని సేవకునికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాడికి పొట్టగతులు ఉండవు, మెతుకు కూడా దక్కదు అంటాడు. అంత కఠినంగా చెప్పాడు. ఏమండి? అది నేను ఆ మాట అనకూడదు కాబట్టి ఆయన అన్నమాట నేను చెప్తున్నా. దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఎవరైనా నోరు తెరిస్తే వాళ్ళకి మెతుకు కూడా ఉండదని చెప్పాడు. అక్కడే ఉంది షార్ట్ వీడియో అన్నమాట. కారణం ఏంటంటే అంత భయపడుతూ భక్తి చేయాలి. దేవుడు మనల్ని ఎంతగా విమోచించాడో దాన్ని గుర్తుపట్టాలి. రక్షణ పొందినప్పుడు ఒక రకంగా ఉండి రక్షణ పొందిన తర్వాత ఒక రకంగా ఉండకూడదు. గతం అయిపోయింది. లోకంలో తెలుసో తెలియకో కిందబడి మీదబడి తిరగబడి ఎగబడి బ్రతికం. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఏమండి? దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన పాత్రగా, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను వాడుకో యేసయ్య అని బ్రతకాలి. వాడుకోవటం అంటే సేవ అంటే సేవకుడు సేవకురాలే అని కాదు. నా ప్రియ బిడ్డ, ఇంటూ ఉన్న నీవు ఎవరివైనా ఏ విధంగానైనా మాట చేతనైనా, క్రియ చేతనైనా, పాట చేతనైనా, ఏమండి నువ్వు చేసే ప్రతి పని వలన, నీకు కలిగిన ప్రతి దాని వలన తెలివి, జ్ఞానం, విధేయత అనేటువంటి వీటి ద్వారా ఎంతోమందిని దేవుని కొరకు సంపాదించగలిగిన వ్యక్తివిగా నీవు ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని అద్భుతంగా అనుభవిస్తావు. ఇక్కడి మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. మరి మంచి శుక్రవారం సందర్భంగా మీ హృదయపూర్వకమైన అర్పణ, మీ జీవితాలను అర్పించుకోండి.